వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ వ్లాగ్. ప్రజెంట్ మనం బాలాజీ బస్ స్టాండ్ కాడ ఉన్నాం. ఫస్ట్ టైం మేము మొదటిగా ఇక్కడ తిరుమల వస్తారు కదా, రూమ్స్ ఏడ దొరుకుతాయి అంటే లాకర్స్ గురించి ఫ్రెండ్స్. ఈ బస్సులు ఉన్నాయి కదా, దీని పక్క పొంటే ఇదే బాలాజీ బస్ స్టాండ్. దీని పక్క పొంటే పద్మనాభ నిలయం ఉంటుంది. ఇక్కడ ఒక లాకర్ ఉంటుంది అండ్ దాని కొంచెం ముందు పోతే అక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఉంటుంది. దాని ఆపోజిటే దాటాలి, ఆపోజిటే అక్కడ ఒకటి లాకర్ ఉంటుంది. ఇవి రెండు ఉన్నాయా. ఇప్పుడు ఈ బస్సు ఉందా, ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది బస్సు ఉంది కదా, దీని ఆపోజిట్ అక్కడ బిల్డింగ్ అనిపిస్తుందా, అక్కడ ఒక లాకర్ ఉంటుంది. ఇక్కడనే మొత్తం 3 లాకర్స్ ఉంటాయి. యూటిలైజ్ చేసుకోండి. ఇంకొకటి సిఆర్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకొక లాకర్ ఉంది, అది సిఆర్ ఆఫీస్ కార్డు ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ బస్ స్టాండ్ కనిపిస్తుందిగా, ఇక్కడి నుంచి వెళ్ళే మన ఇటు దిక్కు డౌన్ ఉందిగా, ఈ రూట్ పోవాలి కిందికి పోతే ఇక్కడి నుంచి వెళ్ళే సిఆర్ ఆఫీస్ రూట్ ఉంటుంది. మీరు ఫస్ట్ టైం తిరుమల వచ్చినా కానీ రూమ్స్ కొరకు ఇబ్బంది పడకుండా సిఆర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో చూపెడతా. బాలాజీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉందా, ఇట్లనే ఫ్రంట్ పోవాలి, ఇట్లా పోవాలి. ఆ కార్నర్ ఉంటుంది, ఆ కార్నర్ మళ్ళీ అక్కడ సిఆర్ ఆఫీస్ ఉంటుంది. అక్కడనే సర్కిల్ ఉంటుంది, అన్నమయ్య సర్కిల్. ఆడనే కృష్ణమూర్తి ఫోటో పాయింట్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి మనకి. అక్కడి నుంచి వెళ్ళి కార్నర్ సైడ్కే బిల్డింగ్, అదే సిఆర్ఓ ఆఫీసు. అక్కడనే రూమ్ బుకింగ్ చేసుకోవాలి. 50 రూపీస్ 100 రూపీస్ రూమ్స్ ఆయన దొరుకుతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అక్కడ దగ్గరికి కనుక మళ్ళీ చూపెడతా. ఇప్పుడు మనం ప్రజెంట్ అన్నమయ్య సర్కిల్ కాడ ఉన్నాం. ఇదే అన్నమయ్య సర్కిల్ స్టాచ్యూ. దీని పక్క పోంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఉందా, ఈ రేకుల షెడ్ ఉందా, దాని కిందికి వెళ్ళే మనం పోవాలి. అక్కడనే రూమ్ బుకింగ్ ఆఫీస్ ప్రజెంట్ కనిపిస్తుంది, ఇదే రూమ్ బుకింగ్. అండ్ ఇది అన్నమయ్య సర్కిల్. ఇక్కడి నుంచి వెళ్ళే మన దర్శనం పోవడానికి షార్ట్ కట్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి తలనీళ్ళు ఇచ్చడానికి కూడా షార్ట్ కట్ ఉంటాయి. అండ్ ప్రజెంట్ ఇక్కడ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, దీని పక్క పంట ఒకటి డౌన్ ఇక్కడ రెగ్యులేషన్ ఉందిగా, ఇక్కడి నుంచి డౌన్ ఉంటుంది కొత్త. ఇది స్టెప్స్ దిగి కిందికి పోవాలి. ఇది షార్ట్ కట్ టెంపుల్ రూట్కి. కళ్యాణ కట్ట కూడా షార్ట్ కట్టే. ఇదే విధంగా పోవాలి. కొంచెం డెక్ కిందికి ఉంటుంది. ఈ కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడనే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. షాపింగ్ కాంప్లెక్స్ పక్క పంట ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కాడనే మన కళ్యాణ కట్ట ఉంటుంది, పెద్దది అన్నట్టు. ఇదే తిరుమల పెద్ద కళ్యాణ కట్ట. ఇక్కడ తలనీళ్ళు ఇచ్చిన తర్వాత ఇలానే ఫ్రెష్ అప్ కావచ్చు, మీరు తానం కూడా చేయొచ్చు. ఇలానే హాట్ వాటర్ కూడా ఉంటాయి. ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ సంకీర్తన అని ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది మన పోయేతవల. అదే డౌన్కి వెళ్తే టెంపుల్ వస్తుంది. అండ్ నేను అక్కడ పుష్కర్ని కాడిపోయి స్నానం చేసిన. ప్రజెంట్ మీరు చూస్తుంది టీటీడీ కళావేదిక. అండ్ ఇక్కడనే మనం షూట్ చేస్తారు. టీటీడీ ఛానల్ ఉంటాయి కదా, మొత్తం ఇక్కడదే. తలనీళ్ళు ఇచ్చినాక అండ్ అక్కడి నుంచి వెళ్ళి తలనీళ్ళు ఇక్కడ షార్ట్ కట్ ఉంటుంది. ఆ గుడికి వెళ్ళి తొగుంటుంది. అండ్ టెంపుల్ దగ్గరికి వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళి నేను పుష్కర్లో తాను చేద్దాం అనుకున్నా. అది మార్నింగ్ 6 AM to 6 PM, పొద్దున 6 నుంచి వెళ్ళి సాయంత్రం 6 దాకా ఉంటుందట. నేను వచ్చే వరకు 7 అయింది, వర్షం పట్టింది. అండ్ అక్కడి నుంచి వెళ్ళి ఇక లాకర్స్ లేవు. ఇంత రూమ్స్ కూడా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన రూమ్స్ గురించి. రేపు మార్నింగ్ 5కి రండి అని చెప్పిళ్ళు. అండ్ లాకర్స్ కూడా లేవు. లాకర్స్ రూమ్ లేకపోతే మీరు కూడా నాలకం చేయండి, కోనేరు కాడకి వచ్చేసేయండి. కోనేరు కాడ పుష్కర్ని స్నానం చేయండి. ఆడ స్నానం చేస్తే మళ్ళీ పక్క పొంటి స్నానం చేసేదానికి గదులు ఉంటాయి సపరేట్. మళ్ళీ ఇట్లా మనం బాత్ చేసేదానికి ఇక్కడ మనం బట్టలు కూడా ఎండేసుకోవచ్చు. ఇట్లా అక్కడ అన్నదాన ప్రసాద కేంద్రం ఉంటుంది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా వాడుకోవచ్చు. ఇట్లా స్నానం చేసుకోవచ్చు, ఇక్కడ పండుకోవచ్చు. ఈ విధంగా మీరు తిరుమల వస్తే రూమ్ దొరకదు. సడన్గా వస్తాం కాదు, ప్రిపేర్ ఉంటే ముందు బుక్ చేసుకుంటే రూమ్స్ అండ్ దర్శన టికెట్లో బుక్ చేసుకుంటే బెటర్. ఇట్లా సడన్గా వస్తే అనుకోకుండా వస్తాం కదా, ఆ విధంగా అసలు మీరు ఎప్పటికైనా ఇట్లా పుష్కర్ని పక్క పొంటే మనం ఉండొచ్చు. ఆ విధంగా రూమ్స్ దొరకపోయినా లాకర్స్ దొరకపోయినా మీకు ఒకటి టెంపుల్ దగ్గరనే కోనేరు కాడ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వరాహస్వామి టెంపుల్. మీరు తిరుమల సీదా పోయి దర్శనం చేసుకోవద్దు, డైరెక్ట్ పోయి దర్శనం చేసుకోవద్దు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది అంత కొండంతా వరాహ క్షేత్రం అంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ కోనేరు ఉందిగా, ఇక్కడ అన్నప్రసాదం కింద ఇక్కడ కోనేరు, ఇదంతా చెట్టు ఉంటుంది. అక్కడ పొగలు వస్తున్నాయి కదా, అక్కడనే లడ్డు ప్రిపరేషన్. ఇక్కడి నుంచి దర్శనం నుంచి ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవుతారు, ఇట్లకి వెళ్ళి బయటకు వెళ్తారు. ఫ్రెండ్స్ ఇవి కనిపిస్తున్నాయిగా, ఇవే గ్యాలరీలు. దీన్ని గ్యాలరీస్ అంటారు. టెంపుల్ చుట్టూ స్క్వేర్ లెక్క ఉంటుంది. దీన్నే మాడ వీధులు అంటారు నర్సులుగా. ప్రతిరోజు సహస్ర దీపాలంకరణ సేవ జరిగినప్పుడు వెళ్ళి ఏనుగులు వస్తాయి, పట్టుకోబోతారు. ఈ గ్యాలరీలు ఉన్నాయిగా, ఇవి ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే ఇప్పుడు ఇలా బ్రహ్మోత్సవాల టైం సెప్టెంబర్ అక్టోబర్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతి ఇయర్. అప్పుడు ఇలా గ్యాలరీలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు అన్నట్టు భక్తులు. బయటికి వెళ్ళి మొత్తం ఇలా అంతా నిండిపోతారు ఆ టైంలో. ఇక్కడి నుంచి వెళ్ళి రథం పోతుంది ఆ విధంగా.
ఇది వరాహ క్షేత్రం. మొదటిగా ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే వెంకన్నను దర్శనం చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇటు పోతే టెంపుల్, మెయిన్ టెంపుల్ ఇది వరాహ టెంపుల్. అండ్ ఇటు అన్నప్రసాద కేంద్రం. ఆడ చెట్టు కనిపిస్తుంది కదా, అది నా ఫేవరెట్. ఒకసారి హెల్త్ మంచిగా లేనప్పుడు అక్కడనే రికవరీ అయినా. ఏమో వెంకన్న పవరే. ఫుడ్ తినేసిన మస్తుంది. ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది కూడా. అంతకుముందు ఏప్రిల్లో పెట్టిళ్ళు మధ్యాహ్నం ఉండే అప్పుడు, ఇప్పుడు మధ్యాహ్నం రాత్రి, ఆ విధంగా 2 times అప్డేట్ చేసిండు. ఫుడ్ క్వాలిటీ మంచిగా ఉంది. గుడ్ మార్నింగ్. నిన్న ఇక ఇక్కడ వండుకున్న గ్యాలరీలు అంటే అంత కుల్లా ఉంటాయి టెంపుల్ చుట్టూ. నిన్న వండుకున్నాం. అట్లా మా కర్నాటక ట్రైన్లో కనిపించలేదు, వాళ్ళు కూడా వచ్చి పండుకున్నారు. ఇప్పుడు రూమ్ కొరకు వెళ్ళి, ఇప్పుడు మేము కూడా రూమ్ కొరకు వెళ్తాం. ఇంతకుముందు 8కి వచ్చిన మార్నింగ్, 8:30, 8:40 అయింది. 40 minutes పట్టింది. ఆయన రిజిస్ట్రేషన్ స్లిప్ తీసుకున్నా. మనకు అలాట్మెంట్ అవ్వడానికి ఒక 1-2 hours లోపల మనం మెసేజ్ వస్తుంది. ఫోన్ నెంబర్ ఇచ్చిన దానికే ఆధార్ కార్డు తీసుకోవాలి ఒరిజినల్. అండ్ అలాట్మెంట్ మెసేజ్ వచ్చినాక మళ్ళీ మీకు రూమ్ ఎక్కడ వచ్చిందో చూపెడతారు. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుందిగా రిజర్వేషన్ కౌంటర్. ఆన్లైన్ రూమ్ బుక్ చేసుకుంటారా, ఇక్కడనే చూపెట్టాలి. చూపెడితే కానీ అలాట్మెంట్ అవుతుంది, మీకు మెసేజ్ వస్తుంది. ఆ విధంగా ఆఫ్లైన్ అంటే అక్కడికి పోవాలి. దర్శనం మాకు 5 ఇట్టుకుండే, ప్రజెంట్ 4:15 అవుతుంది. అనిపిస్తుంది ఇదే వరాహ టెంపుల్. ఫస్ట్ తిరుమల వెంకన్న చూడే ముందు వరాహస్వామి టెంపుల్ చూడాలి. వరాహ దర్శనం చేసుకునే మళ్ళీ మన SST టోకెన్ ఉంది కదా, చలో వెళ్తాం. మా అన్నలు మొత్తం కరీంనగర్ మొత్తం హంగామా రడయిల్లు. ఇక మా వాళ్ళు దర్శనం చేసుకున్నారు, ఇక మేము చేసుకోవాలి. మా అందరు కరీంనగర్ అన్నలే. వరస్వామి దర్శించుకోవడానికి మణికంఠ వెళ్తున్నాడు, దర్శనం చేసుకుని వచ్చాము. వరస్వామి దర్శనం చేసుకొని అన్నలతో గ్రూప్ కట్టి మనం 80GH కార్డు ఉంటుంది ఎంట్రీ, మాకు అక్కడ వచ్చింది స్లాట్. అక్కడికి వెళ్ళి ఆ దర్శనం లైన్కి వెళ్తాం. ఇక మొత్తం వీళ్ళంతా కవర్ చేసేద్దాం. చూడొచ్చు గజరాజులు అస్సులు. ఇప్పుడు సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది ఈవినింగ్ అక్కడ గర్భగుడి దగ్గర. చాలామంది తెలిసి తెలియక మాడవీధుల్లో చెప్పులు వేసుకొని తిరుగుతుంది. చాలా తప్పు. ఎందుకంటే మాడవీధుల్లో ఉత్సవాల సమయంలో మలయప్ప స్వామిని ఊరేగిస్తారు. ప్రతిరోజు సాయంత్రం గజరాజులు సహస్ర దీపాలంకరణ సమయానికి గజరాజులు మాడవీధుల్లో తిరుగుతుంటాయి. మీరు ఎప్పుడైతే గజరాలు చూడాలనుకుంటారో మీరు సాయంత్రం అక్కడ వెయిట్ చేయండి, గ్యాలరీలో కానీ ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో. ఇదే ఇప్పుడు మేము దర్శనం వెళ్తున్నాం. చూసిలుగా ఇదే సహస్ర దీపాలంకరణ సేవ. ఇది టికెట్ ఉంటుంది, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అంటే CRO ఆఫీస్ ఉంది, అక్కడనే కౌంటర్ ఉంటుంది, అక్కడ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గజరాజుల గోపురం ఉంది, దీని పక్క పొంటే మనకు దర్శనానికి షార్ట్ కట్ అన్నట్టు ఎప్పటికస్తే గుర్తుపెట్టుకోండి. దీని పక్క పొంటే ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడ మనకు కనిపిస్తుంది హతిరాం బావాజీ. ఈ మఠం పక్క పొంటి నుంచి స్టెప్స్ ఉంటాయి, మీదికి ఎక్కాలి. ఆ స్టెప్స్ ఎక్కినాక మన రైట్ సైడ్ పోవాలి. రైట్ సైడ్ వెళ్ళిన తర్వాత అదే రూట్ మనం మ్యాప్ పెట్టుకొని మ్యాప్ చూసుకుంటే మనం ఎక్కడ లొకేషన్ వస్తుంది. ఇప్పుడు నాకు ATG వచ్చింది, ఒకసారి కృష్ణటే సర్కిల్ వస్తుంది. ఆ విధంగా లొకేషన్ పెట్టుకొని ఆడికి అయినాక ఎంట్రీ అయితే అయిపోతుంది. మీరు దర్శనం వెళ్ళే సమయానికి మీకు దగ్గర లగేజ్ ఉన్నా ఏమున్నా పట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇప్పుడు నాకు అనిపిస్తుంది బ్యాగ్ తీసుకొని వెళ్తున్నా, ఎందుకంటే నాకు రూమ్ దొరకలే, లాకర్ దొరకలే. మీదికి దర్శనం పెట్టేటప్పుడు వాళ్ళే తీసుకుంటారు, ఒక టోకెన్ స్లిప్ ఇస్తారు, జాగ్రత్త పెట్టుకోండి. అండ్ ఇదే డెలివరీ పికప్
పాయింట్ ఎక్కడ అంటే ఇప్పుడు మన గర్భగుడి ఉందా, దాని ఎదురుగా టెంకాయలు కొట్టే ప్లేస్ ఉందా, దాని పక్క పొంటి ఇటు మన లెఫ్ట్ సైడ్ అంటే ఓం నమో వెంకటేశ అని కనిపించింది స్టార్. దీని పక్క పొంటి ఒక గల్లీ ఉంటుంది, గల్లీ దిక్కు రైట్ పోవాలి, రైట్ పోవడం మీకు కనిపిస్తుంది. ఆడ వాళ్ళు అడిగి చెప్తారు. మనం ఇప్పుడు చెప్పిన లొకేషన్ ఉంది, ఇది ఏంటంటే మనం దర్శనం కొట్టేటప్పుడు బ్యాగులు కానీ ఫోన్లు ఇస్తాంగా సపరేట్ ఇవ్వాలి. ఇచ్చిన ఇవన్నీ అక్కడికి వస్తానంటు డెలివరీ పాయింట్ కాడికి, అక్కడ మనం పికప్ చేసుకోవచ్చు. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఫోన్ తీసుకున్నా, ఎట్లా తీసుకోవాలి కూడా వీడియో చెప్పిస్తా. ఇక ఫైనల్లీ లడ్డూలు తీసుకుంటాం అండ్ ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది. దర్శనం అయితే బాగా జరిగింది, 5 అవర్స్లో అయిపోయింది, సూపర్గా దర్శనం. ఫ్రెండ్స్ గర్భగుడి కనిపిస్తుంది, దీని పక్క పంట ఎగ్జిట్ ఉంటుంది. దర్శనం అయిపోయినాక బయటకు వస్తాను, దీని పక్క పంట ఒక గల్లీ ఉంటుంది, అదే లడ్డూల కౌంటర్ రూట్. మీకు బోర్డ్స్ కనిపిస్తుంది పక్క పంటే. ఇక్కడ పట్టాన్ని ఉంటాయి కౌంటర్లు, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా వెండింగ్ మిషన్ లెక్క పెట్టే లడ్డూలు. ఇది ఏంటంటే ఆధార్ కార్డు మన నెంబర్ కొట్టి మనకు లడ్డూలు అట్లా రిసిప్ట్ వస్తుంది, అట్లా దాంతో కూడా ఆ విధంగా కూడా లడ్డూలు తీసుకోవచ్చు. ప్రసాదం టోకెన్ మీద మన ఎస్ఎస్డి టోకెన్ మీద దర్శనం చేసుకున్నా, అదొకటి ఫ్రీ లడ్డ ప్లస్ 6 ఎక్స్ట్రా ఇచ్చిండు, మొత్తం 7 ప్లస్ అడగంగా ఒక 200 రూపాయలు లడ్డు ఇచ్చిండు. కళ్యాణ లడ్డు అంటారు దాన్ని, 200 రూపాయలు. ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వీడియో చూసిగా ఈ టెంపుల్ది ఎట్లా కవర్ చేసినాం, ఆఫీస్ అండ్ మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే కమెంట్ చేసేయండి, కమెంట్ బాక్స్ నిండిపోవాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో ట్రైన్ జర్నీ ఉంటుంది. అండ్ స్టే ట్యూన్.